దేవుడు సిద్ధపరిచిన వ్యక్తి అని చెప్పావు కదా, తినేనా? అవును. రోజా, నాకు కూడా మ్యాచెస్ చూస్తున్నారు. మీరు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకున్నారో చెప్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. దేవుడు తన చిత్తాన్ని ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా తెలియజేస్తాడు. నాలాగే నీకు చెప్తాడని అనుకోకు, కానీ నాకెలా చెప్పాడో నీకు చెప్తాను. 2020లో నేను ప్రేయర్ చేసుకుంటుంటే నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. కానీ అప్పటికి నా ఏజ్ 18. అప్పుడే మ్యారేజ్ కోసం ప్రేయర్ ఏంటి అనుకున్నాను. కానీ పదే పదే దేవుడు ప్రేరేపిస్తుంటే ప్రేయర్ చేశాను. నెమ్మదిగా దేవుడు నా మ్యారేజ్ కోసం మాట్లాడడం మొదలుపెట్టాడు. తన నేమ్ ఎస్తో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. నాకు డైరీ రాయడం అలవాటు, అందుకే ఆ విషయాన్ని డైరీలో రాసుకున్నాను. తనిప్పుడు హైదరాబాద్లో ఉన్నాడని దేవుడు చెప్పాడు, రాసుకున్నాను. తనకేదో ప్రమాదం జరగబోతుంది, ప్రేయర్ చేయని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు చాలా బాధగా భయంగా అనిపించింది. ప్రేయర్ చేసుకున్నాను. తన పేరు అడిగేదాన్ని. ఒకసారి ఒక వచనం చూపించాడు, తీసి చూశాను, కానీ నాకేం అర్థం కాలేదు. అయినా అది రాసుకున్నాను. అలా 2 years గడిచిపోయాయి. మాకు బాగా తెలిసిన ఒక పాస్టర్ గారి చర్చ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. మేమందరూ గూగుల్ మీట్లో జాయిన్ అయ్యాము.